రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి నిరసనగా బెజవాడలో నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. బీసీ మహిళ జడ్పీ పదవిలో ఉండటం మీకు ఇష్టం లేదా అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే బీసీ మహిళలకు కూటమి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలో దిగుతున్నటువంటి వైనం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సో అయితే గుడివాడలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదో హారిక పైన దుర్భాషలు ఆడడం, కారును ధ్వంసం చేయడం ఎట్లా చెప్తుంది? ఇది చాలా బాధాకరం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళలకు ఇచ్చే భద్రత ఇదేనా? మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా? ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన జడ్పీ చైర్పర్సన్కే మీరు భద్రత కల్పించకుండా, వారికి రక్షణ లేకుండా వారి కారుని ధ్వంసం చేసి వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేయడం, పక్కనే భర్త ఉన్నాడు, భర్త ముందే ఆమెని ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం గుండాలు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ దుర్భాషలు అసలు మనం ఇప్పుడు మన నోటితో కూడా మాట్లాడిన మాటలతో వాళ్ళని హింసించారు. ఆమె కన్నీటి పర్వంగా బాధపడడం జరిగింది. ఇదేనా మీరు చేసిన సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే మహిళలు నేర్పించడమా? జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి రాజకీయంలో భాగం కల్పించడం కానీ, నామినేట్ పోస్టుల్లో 50% భాగం కల్పించి వాళ్ళని పైకి తీసుకొస్తుంటే, మహిళలు ఈరోజు ఎవరైతే రాజకీయంగానో వాళ్ళని అనగతొక్కే విధంగా, మీరు మహిళలు బయటికి రాకూడదనే విధంగా ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఒక బీసీ మహిళగా ఆమెను జరిగిన అన్యాయానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా బీసీ లోకానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్కి న్యాయం చేసే విధంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటున్నాం. అంటే వైసీపీ అక్కడ విస్తృత సమావేశం నిర్వహిస్తుంది. ఒకవైపు ఫ్లెక్సీలు కూడా టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేయడం, సుపరిపాలన తొలి అడుగంటూ కూడా ర్యాలీగా వెళ్ళడం, అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు చింపివేయడం, మొత్తం అంటే పోలీసు వ్యవస్థ గురించి ఏం చెప్తారు? నేను చెప్తున్నా ఒకటే, పోలీసు వ్యవస్థ అనేది కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. కనీసం పోలీసు వ్యవస్థ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించే పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాలను అడ్డుకోవడం కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు జరుగుతుంటే తెలుగుదేశం వాళ్ళకి రక్షణగా ఉండడం కానివ్వండి, ఆ విధంగా పనిచేస్తుంది తప్ప పోలీసు వ్యవస్థ ఎక్కడా కూడా ఇండిపెండెంట్గా పనిచేసే పరిస్థితి లేదు. రాష్ట్రానికి హోంమంత్రికి ఒక మహిళ ఉన్నారు, కానీ ఆమె దాడిని ఏమన్నా కనీసం ఖండించారా? ఈ దాడి జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఏమీ లేదు. కేవలం ఊరికే మైక్ మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం తప్ప హోమ్ మినిస్టర్ గారికి ఒక మహిళ అయ్యిండు కూడా మహిళల గురించి మాట్లాడడం చాలా బాధాకరం. వీళ్ళందరూ ప్రవర్తనలు ప్రజలు గమనిస్తారు. తప్పకుండా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పిన కూడా మీ ద్వారా తెలియపరచు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి కూడా ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? ఒక బీసీ మహిళ పట్ల దుర్భాషలు ఆడడం, కారు ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా మీరు నిరసనలు దిగుతూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారు? ఒక బీసీ మహిళ ఉప్పల హారిక గారు నిన్న ఆమె పని మీద పార్టీ మీటింగ్కి ఆమె పని మీద ఆమె వెళ్ళిపోతున్నారు. ఆమె ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగించే వాతావరణంలో ఉందా, ఇంకేముందా అసలు దేనికి దాడి చేస్తారు? ఒక బీసీ మహిళ అంటే ఇంత చులకన? బీసీలు మాకు వెన్నుముక్క అని చెప్పుకునే ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీలు మాకు వెన్నుముక్క అని చెప్తాడు ఆయన. అలాంటిది ఒక బీసీ మహిళ మీద ఈరోజు ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా దుర్భాషలు ఆడారు, ఏ రకంగా పదజాలంతో వాళ్ళు మాట్లాడారు అన్నది నిన్న ఆమె కన్నీటి పర్యంతం రోడ్డు మీద నుంచి కన్నీటి పర్యంతం అవుతుంది. ఆమె కారును ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె మీద అంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎవరికి ఏం హాని చేసిందని ఆమె మీద ఇలాంటి దాడులకు గురి చేస్తారు? మమ్మల్ని బయటకు తీసుకొస్తే ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము మళ్ళీ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఈ బాధ మేము పడలేము, మాకెందుకు వచ్చింది అన్న అభిప్రాయం కలిగే విధంగా మహిళలకి ఈరోజు ఈయన పరిపాలనలోన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోన కనబడుతుంది. ఈరోజు ఏదైతే హారికకు సంబంధించి దాడి వ్యవహారం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి పోలీసుకు సంబంధించి కూడా తక్షణమే ఏదైతే ఆ కూటమి సభ్యులు అటు హారికకు క్షమాపణ చెప్పాలంటూ కూడా అటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అయితే డిమాండ్ చేస్తున్నారు. 8% సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.